హలో గైస్, జస్ట్ ఇమాజిన్ మీరు కాలేజ్ ఫెస్ట్లో స్టేజ్ పైన యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఇద్దరు మనుషులు వచ్చి కాంగ్రాట్స్ రాకి సెలెక్ట్ అయ్యావు అంటే మీ రియాక్షన్ ఏంటి? సర్దార్ సినిమా స్టోరీ చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఇన్ఫ్యాక్ట్ ఆ మూవీ స్టోరీ కూడా ఒక రియల్ ఇన్సిడెంట్ నుండి ఇన్స్పైర్ అయ్యింది. మన రాకి చెందిన ఒక సీక్రెట్ ఏజెంట్ పాకిస్తాన్ ఆర్మీలో మేజర్గా ఉంటూ మన ఇండియా కోసం వర్క్ చేస్తుంటే ఎలా ఉంటుంది? సో బ్లాక్ టైగర్ అని పిలువబడే ఒక వ్యక్తి గురించే ఈ వీడియో. తను ఎలా రాకి సెలెక్ట్ అయ్యాడు, పాకిస్తాన్ ఆర్మీలోకి ఎలా ఎంటర్ అయ్యాడు, అతను పాస్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇండియాకి ఎలా యూజ్ అయింది, అండ్ చివరగా తనకి ఏమైంది, ఈ పాయింట్స్ అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. మన ఇండియాకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కుదరలేదు. ఈ వ్యక్తికి 8 పాస్పోర్ట్స్, టైమ్స్ ఇన్ ప్రొవెన్స్, 24 లాంగ్వేజెస్ మాట్లాడతారు. ఆయన్ని 600 టైమ్స్ సినిమాలో ఉండే సస్పెన్స్లు, ట్విస్ట్లు, ఎమోషన్స్ అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకేమాత్రం నెట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బడ్. ఈ బ్లాక్ టైగర్ అసలు పేరు రవీంద్ర కౌశిక్. 11th ఏప్రిల్ 1952లో రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో పుట్టాడు. వీళ్ళ ఫాదర్ జేఎం కౌశిక్, ఇతను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, అండ్ మదర్ ఆమ్లాదేవి గారు. తండ్రి ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తూ ఉండడంతో రవీంద్రకి ఇండియా అంటే రెస్పెక్ట్ అండ్ లవ్ చిన్నప్పటి నుంచి ఉండేవి. అండ్ వీటితో పాటు తనకి యాక్టింగ్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్. రవీంద్ర శ్రీ గంగానగర్లోనే బిహానీ పీజీ కాలేజ్లో తన బీకామ్ను కూడా కంప్లీట్ చేశాడు. తను కాలేజీలో ఉన్నప్పుడే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో కాలేజ్ ఈవెంట్స్లో థియేటర్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేస్తూ ఉండేవాడు. తనకి ఇండియా మీద ఉన్న ఇష్టం వల్ల ఆల్మోస్ట్ తన స్కిట్స్ అన్ని ఇండియా కోసం తమ లైఫ్ని సాక్రిఫైస్ చేసిన వాళ్ళ గురించే ఉండేవి. అలా ఒకరోజు ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ చైనాకి దొరికితే వాళ్ళు ఎంత టార్చర్ చేసినా ఇండియాకి సంబంధించిన ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఎలా ఉంటాడో అని తన కాలేజ్ స్టేజ్ మీద యాక్ట్ చేస్తున్నాడు. కానీ ఇదే తన లైఫ్లో టర్నింగ్ పాయింట్ అవుతుందని రవీంద్ర అనుకోలేదు. తను స్టేజ్ మీద చేస్తున్న యాక్టింగ్ గమనిస్తున్న ఇద్దరు రా ఆఫీసర్స్ రవీంద్రని డీప్గా అబ్జర్వ్ చేస్తున్నారు. తనని ఎంత టార్చర్ చేస్తున్నా సీక్రెట్ రివీల్ చేయకుండా తను చేసే యాక్టింగ్, తన డైలాగ్ డెలివరీలో ఉండే డిక్షన్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ తన క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యే విధానం చూసి ఇతను రా ఏజెంట్గా కరెక్ట్గా సెట్ అవుతాడని డిసైడ్ అయ్యి రవీంద్రని రాలో జాయిన్ అవ్వమని చెప్పారు. దీనికోసం నువ్వు నీ ఫ్యామిలీని, లైఫ్ని, గోల్స్ని అన్నీ విడిచిపెట్టి రావాలని కండిషన్ పెట్టారు. తన యాక్టర్ అవ్వడం కంటే ఏజెంట్ అయితేనే తన దేశానికి ఉపయోగమని రవీంద్ర అతను అప్పటి వరకు జీవించిన తన లైఫ్ని, ఫ్యామిలీ మొత్తాన్ని విడిచిపెట్టి 1973లో రాలో ఏజెంట్గా జాయిన్ అయ్యాడు. జస్ట్ 23 మాత్రమే. రాలో జాయిన్ అయ్యాక 2 years పాటు ఏజెంట్గా ట్రైన్ అయ్యాడు. ఫ్లూయెంట్గా మాట్లాడేలా ఉర్దూ నేర్చుకోవడంతో పాటు ఇస్లామిక్ కల్చర్కి తగ్గట్టు కాస్ట్యూమ్స్ కూడా మార్చుకోవడం అండ్ ముస్లిమ్స్ యొక్క డైలీ రొటీన్ కూడా రవీంద్ర ఫుల్గా అడాప్ట్ చేసుకున్నాడు. అండ్ వీటితో పాటు పాకిస్తాన్లో ఉండడానికి కావాల్సిన సర్వైవల్ స్కిల్స్, స్పై క్రాఫ్ట్ మీద కూడా ఫుల్ గ్రిప్ తెచ్చుకున్నాడు. ట్రైనింగ్లో తన కమిట్మెంట్ అండ్ కాన్ఫిడెన్స్ చూసి రా 1975-1976లో రవీంద్రని నబీ అహ్మద్ షకీర్గా మార్చి పాకిస్తాన్లో అండర్ కవర్ ఏజెంట్గా పంపించింది. పాకిస్తాన్కి వెళ్ళిన రవీంద్ర పూర్తిగా తన ఇండియన్ ఐడెంటిటీ చెరిపేసుకుని టోటల్ పాకిస్తానీగా మారిపోయాడు. అండ్ పాకిస్తాన్లోని కరాచీ యూనివర్సిటీలో లా చదివి ఎల్ఎల్బి డిగ్రీ కూడా సంపాదించాడు. ఇది తను పాకిస్తాన్ ముస్లిం అని ప్రూవ్ చేయడానికి ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్లా పనిచేస్తుంది. అండ్ ఆ తర్వాత అప్రాక్స్గా 1979లో అఫీషియల్గా పాకిస్తాన్ ఆర్మీస్ మిలిటరీ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో క్లర్క్గా జాయిన్ అయ్యాడు. అండ్ అలానే పాకిస్తాన్లోనే ఒక లోకల్ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు అనత్. అండ్ వీళ్ళకి ఒక బాబు కూడా పుట్టాడు. వన్స్ తన ఆర్మీలో జాయిన్ అయ్యాక అసలైన స్పై వర్క్ స్టార్ట్ చేశాడు. 1979 నుండి 1983 వరకు కౌశిక్ పంపిన మిలిటరీ ఇన్ఫర్మేషన్ వల్ల క్రాస్ బార్డర్లో వచ్చే థ్రెట్ని ముందే కనిపెట్టి కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడడానికి హెల్ప్ అయింది. ఇటు ఇండియాకి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే అటు పాకిస్తాన్ ఆర్మీలో తన పొజిషన్ని క్లర్క్ నుండి మేజర్ అయ్యేలా చూసుకున్నాడు. రవీంద్ర కౌశిక్ చేస్తున్న రిస్క్ అండ్ తనని సెండ్ చేసిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వల్ల ఇండియాలో కొన్ని బ్లడ్ వార్స్ జరగకుండా ఆగిపోయాయి. అప్పటి పీఎం ఇందిరాగాంధీ రవీంద్ర కౌశిక్కి బ్లాక్ టైగర్ అనే టైటిల్ కూడా ఇచ్చారు. కానీ 1983లో ఒక చిన్న తప్పు వల్ల రవీంద్ర కౌశిక్ ఐడెంటిటీ పాకిస్తాన్ ముందు రివీల్ అయిపోయింది. అది ఎలానో తెలుసుకునే ముందు మీరు ఈ వీడియోని ఎక్కడో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇన్కేస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీకు తెలిసిన బెస్ట్ స్పై ఎవరో కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. 1983లో ఎవ్వరూ ఊహించిన విధంగా డెస్టినీ టర్న్ అయిపోయింది. రవీంద్ర కౌశిక్ని కాంటాక్ట్ అవ్వడానికి రా ఒక కొత్త ఇనాయత్ మషీ అనే ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని
ఒక ఏజెంట్ని పాకిస్తాన్కి పంపింది. ఇంకో పక్క అసలు మిలిటరీ సీక్రెట్స్ ఎలా లీక్ అవుతున్నాయో అర్థం కాక పాక్ ఆర్మీ అండ్ ఏజెన్సీస్ ప్రతి ఒక్కరిని అనుమానించడం స్టార్ట్ చేసింది. అలా అనుకోకుండా ఈ కొత్త ఏజెంట్ పాకిస్తాన్కి దొరికిపోయాడు. వన్స్ పాకిస్తాన్కి దొరికిన తర్వాత వాళ్ళు పెట్టే టార్చర్ని తట్టుకోలేక బ్లాక్ టైగర్ ఐడెంటిటీని వాళ్ళకి చెప్పేశాడు. ఇన్నాళ్ళు వాళ్ళకి చుక్కలు చూపించింది వాళ్ళలో ఒకడేనని పాకిస్తాన్కి అర్థమైనప్పుడు అందరు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇంకా వెంటనే పాకిస్తాన్ ఐఎస్ఐ రవీంద్రని పబ్లిక్ ప్లేస్లోనే అరెస్ట్ చేసింది. 1 సంవత్సరం పాటు రవీంద్ర కౌశిక్ని పాకిస్తాన్ ఆర్మీ నరకం అంటే ఏంటో చూపించింది. నిజం చెప్పాలంటే పాకిస్తాన్ పెట్టే టార్చర్ కన్నా ఆ నరకమే బెటర్ ఉంటుందేమో. అంతలా రవీంద్ర కౌశిక్ని టార్చర్ చేశారు. కానీ తనని ఎంత టార్చర్ చేస్తున్నా కూడా రవీంద్ర తన దేశానికి ద్రోహం చేసేలా ఒక్క వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. అంటే దేశం మీద రవీంద్రకి ఎంత ఇష్టం ఉందో అర్థం చేసుకోండి. పాకిస్తాన్ సుప్రీంకోర్టు రవీంద్రకి డెత్ సెంటెన్స్ వేసింది. ఆ తర్వాత దాన్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్గా మార్చింది. రవీంద్ర కౌశిక్ని దాదాపు 16 సంవత్సరాల పాటు చాలా జైల్స్ మారుస్తూ వచ్చారు. సైలాకోట్, మైన్ వాలీ, ముల్తాన్ జైల్స్లో టార్చర్ చేస్తూనే ఉన్నారు. రవీంద్ర జైల్లో ఉన్నప్పుడు ఇండియాలో ఉన్న తన ఫ్యామిలీకి అండ్ తన వైఫ్ అనాథ్కి లెటర్స్ రాస్తూ ఉండేవాడు. అండ్ తనను విడిపించమని ఇండియన్ గవర్నమెంట్కు కూడా చాలాసార్లు లెటర్స్ రాసేవాడని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అలా తన ఫ్యామిలీకి రాసిన ఒక లెటర్లో యా భారత్ జైసే బడే దేశ్ కి లియే కుర్బానీ దేనే వాలన్ కో యహీ మిల్తా హే అని రాశాడు. అంటే ఇండియా లాంటి కంట్రీ కోసం త్యాగం చేసే వాళ్ళకి దక్కేది ఇదేనా అని అర్థం. అండ్ రవీంద్రని విడిపించమని తన ఫ్యామిలీ కూడా చాలాసార్లు గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ వచ్చింది. బట్ నో యూజ్. అలా 16 ఇయర్స్ జైల్లో జీవించాక హార్ట్ డిసీజ్ వచ్చి రవీంద్ర కౌశిక్ సర్వే అవ్వలేక 2001లో పాకిస్తాన్ జైల్లోనే చనిపోయాడు. సో అదండి బ్లాక్ టైగర్ కదా. స్పై వరల్డ్లో సక్సెస్ని సెలబ్రేట్ చేసినట్టు ఫెయిల్యూర్స్ని పట్టించుకోరు. ఎందుకంటే ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి. అండ్ ఈ స్పై వరల్డ్లో ఒక్క బ్లాక్ టైగరే కాదు, ఇలా చాలామంది రా ఏజెంట్స్ మన దేశం కోసం, మన సేఫ్టీ కోసం తమ లైఫ్ని, ఫ్యామిలీని వదిలేసి వేరే వేరే దేశాల్లో ఎంతో రిస్క్ చేస్తూ మన కోసం పనిచేస్తున్నారు. బోర్డర్ దగ్గర మన జవాన్లు ఉంటే బోర్డర్ దాటి మన ఏజెంట్స్ ఉంటారు. ఇలా వాళ్ళ త్యాగాన్ని మర్చిపోకుండా ఉండడానికి మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి జై హింద్ అని కమెంట్ చేయండి. దాంతోపాటు కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, జై హింద్.